వైదేహీ చాపి తత్సర్వం న శుశ్రావ తపస్విని తదేవ హృది తస్యాశ్చ యవ్వరాజ్యాభిషేచనం. ఆమెకి యవ్వరాజ్య పట్టాభిషేకం భంగమైపోయిందని కానీ, అసలు రాముడు పట్టాభిషేకం జరగకుండా తిరిగి వచ్చాడక అని కానీ తెలియదు. ఖిన్నుడైనటువంటి రాముడు తల వంచుకొని చాలా బాధతో కూర్చుని ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోయి, అదేమిటి, మీరు సింహాసనంతో రావాలి కదా, మీ ముందు వందిమాగదులు రావాలి కదా, మీరు ఏనుగు మీద ఎక్కి రావాలి కదా, పైన తెల్లగొడుగు ఉండాలి కదా, మంత్రులు పరివేష్టించి ఉండాలి, చతురంగ బలాలు మీ వెంట ఉండాలి, ఏమీ లేవు, మీరు ఇట్లా వచ్చారు, యవరాజ్య పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరిగాయి కదా, ఇంత ఖిన్నులై ఇంత బాధతో మీరున్నారు ఎందుకని అని సీతమ్మ చాలా బాధతో రాముణ్ణి ప్రశ్న చేసింది. ప్రశ్న చేస్తే రాముడు సీతమ్మతో మాట్లాడుతూ అనేక విషయాలు ఆమెతో ప్రస్తావన చేశాడు.